Arti Tutorials. Today we are learning about articles in Spanish and ఒక నౌన్ అనేది సింగులర్ టు ఫ్లూరల్ ఎలా చేంజ్ చేస్తాం అనేది ఈరోజు క్లాస్లో నేర్చుకుంటాం. ఆర్టికల్స్ మనం ఆల్రెడీ ఇంగ్లీష్లో నేర్చుకుంటాం. ఆర్టికల్స్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ డెఫినెట్ ఆర్టికల్, అనదర్ వన్ ఈజ్ ఇండెఫినెట్ ఆర్టికల్. ఆర్టికల్స్ని స్పానిష్లో ఆర్టికులోస్ అని ప్రొనౌన్సియేషన్ చేస్తారు. ఆర్టికులోస్ మీన్స్ ఆర్టికల్స్. డెఫినెట్ ఆర్టికల్ అంటే దాని మనం ఇంగ్లీష్లో నేర్చుకున్నాం. డెఫినెట్ ఆర్టికల్ని స్పానిష్లో లోస్ ఆర్టికులోస్ డెటర్మినాదోస్ అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం. డెఫినెట్ ఆర్టికల్స్ లోస్ ఆర్టికులోస్ డెటర్మినాదోస్, లోస్ ఆర్టికులోస్ డెటర్మినాదోస్ అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం. దా అంటే మనకి స్పానిష్లో 4 ఫార్మ్స్ వస్తాయి. ఎల్, లా, లోస్, లాస్. ఎల్ అంటే మనం తీసుకున్న నౌన్ అనేది ఇక్కడ స్పానిష్లో ప్రతి నౌన్కి జెండర్ ఉంటుంది. అయితే మస్కులిన్ అవుతుంది, లేదంటే ఫెమినిన్ అవుతుంది. మస్కులిన్ అంటే మేల్, ఫెమినిన్ అంటే ఫీమేల్. ఇక్కడ ప్రతి నౌన్కి జెండర్ అనేది ఉంటుంది. మనం తీసుకున్న నౌను మస్కులిన్ అయ్యి అది సింగులర్ అయితే మనం దా అనే ఆర్టికల్ యూస్ చేస్తాం. మనం తీసుకున్న నౌను ఫెమినిన్ అయి సింగులర్ అయితే ఆ నౌను లా అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం. మనం తీసుకున్న నౌను మస్కులిన్ అయినప్పటికీ ఆ నౌన్ అనేది ఫ్లూరల్ అయితే లోస్ అని వాడతాం. లాస్ అయితే ఎప్పుడు వాడతామంటే మనం తీసుకున్న నౌను ఫెమినైన్ అయ్యి అది ఫ్లూరల్ అయింటే మనము లాస్ వాడతాం. ఈ సింగులర్ ఫ్లూరల్ గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ మస్కులిన్ నుంచి ఫెమినిన్ ఎలా చేంజ్ చేస్తారో చూద్దాం. డెఫినెట్ ఆర్టికల్ అంటే దా అంటే మనం ఏం రాస్తాం స్పానిష్లో ఎల్లు, లా, లోసు, లాస్. ఎల్ మస్కులిన్ సింగులర్ అయితే ఎల్ మస్కులిన్ సింగులర్, దీనికి ఫ్లూరల్ ఏమొస్తుంది లోస్. లా ఫెమినిన్ సింగులర్, ఫ్లూరల్ ఏమొస్తుంది లాస్ వస్తుంది. ఎల్ అంటే మేల్ అంటే మస్కులిన్. ఎలా కనిపెడతామంటే ఆ నౌన్ ఏదైతే ఉంటుందో ఆ నౌన్ వర్డ్ ఎండ్ విత్ ఓ ఉందంటే అది మేల్ మస్కులిన్ అనే అర్థం. మనకి ప్రతిసారి ఆల్వేస్ స్పానిష్లో ఒక నౌన్ అనేది ఎండ్ విత్ ఓ రాదు. ఎప్పుడు కూడా ఆల్వేస్ ఎండ్ విత్ ఓ రాదు. 90% ఎండ్ విత్ ఓ ఉంటే అది మస్కులిన్. కొన్ని రేర్ కేసెస్లో ఎండింగ్ ఓ కాకుండా వేరేటివి వస్తాయి. అప్పుడు ఏం చేయాలి, ఆ జెండర్ ఏం రాయాలి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే ఒక నౌను ఆ వర్డ్ అనేది ఎండ్ విత్ ఓ ఉందంటే అది మస్కులిన్ అయి ఉంటుంది. అది మస్కులిన్ అయితే మనం దాని రాయాల్సి వస్తే ఆర్టికల్ ఏం రాయాలి అంటే ఎల్ అని రాయాలి. ఎగ్జాంపుల్ కింద ఇచ్చాను. పెన్ అంటే పెన్ను ముందు మనం దా అనే ఆర్టికల్ రాయాలి. పెన్నుని మనం బోలిగ్రాఫో అని స్పానిష్లో ప్రొనౌన్సియేషన్ చేస్తాం. బోలిగ్రాఫో అంటే పెన్. దా అని రాయాల్సి వస్తే అప్పుడు ఏం రాయాలంటే ఎల్ రాయాలి. ఎందుకంటే పెన్ను మస్కులిన్ సింగులర్ కాబట్టి. అదే ఫ్లూరల్ అయితే ఎండింగ్ ఓ ఉంటుంది కదా, సింగులర్ టు ఫ్లూరల్ చేంజ్ చేసేటప్పుడు మనం ఎండింగ్ ఓవెల్స్తో ఎండ్ అయితే ఒక నౌన్ అనేది వాటిని ఫ్లూరల్లోకి యాడ్ చేస్తున్నప్పుడు జస్ట్ ఎస్ యాడ్ చేస్తాం, అది ఫ్లూరల్ అయిపోతుంది. ఇప్పుడు ద పెన్ అనేది సింగులర్, పెన్స్ ఏమవుతుంది ఫ్లూరల్ అవుతుంది. బోలిగ్రాఫో సింగులర్, బోలిగ్రాఫోస్ ఫ్లూరల్. ఎల్ సింగులర్, లోస్ ఫ్లూరల్. ఎల్ మస్కులిన్ సింగులర్ అయితే లోస్ ఫెమినిన్, ఎల్ మస్కులిన్ సింగులర్ అయితే లోస్ వచ్చేసి మస్కులిన్ ఫ్లూరల్ అవుతుంది. అలాగే పెన్నుని మనం ఇంకొక పేరుతో కూడా చెప్తాం. పెన్ అంటే బోలిగ్రాఫో వస్తుంది, ప్లూమా కూడా వస్తుంది. ద పెన్ అని చెప్పినప్పుడు ప్లూమా రాస్తే మనము దా అంటే లా రాయాలి. ప్లూమా రాస్తే ద పెన్ అని రాసినప్పుడు పెన్ అంటే ప్లూమా రాస్తే దా అంటే ఏం రాయాలి లా రాయాలి. ద పెన్స్ ఫ్లూరల్, ప్లూమాని ఫ్లూరల్లోకి చేంజ్ చేస్తున్నప్పుడు ఎస్ యాడ్ చేస్తాం. సింగులర్ టు ఫ్లూరల్ యాడ్ చేస్తున్నప్పుడు వర్డ్ ఎండ్ విత్ ఓవెల్స్ ఉంటే మనం ఫ్లూరల్లోకి చేంజ్ చేస్తున్నప్పుడు ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఎల్ సింగులర్, లాస్ ఏమవుతుంది ఫ్లూరల్. లా వచ్చేసి ఫెమినిన్ సింగులర్, లాస్ వచ్చేసి ఫెమినిన్ ఫ్లూరల్ అవుతుంది. అలా ఇవి డెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ అంటే మనం ఇంగ్లీష్లో దా అని నేర్చుకున్నాం. ఇక్కడ దా అంటే స్పానిష్లో 4 ఫార్మ్స్ ఉన్నాయి.
ఎల్ లా, లోసు లాస్. ఎల్ సింగులర్, లోసు ఫ్లూరల్. ఎల్ మస్కులిన్ సింగులర్ అయితే లోస్ మస్కులిన్ ఫ్లూరల్ అవుతుంది. లా ఫెమినిన్ సింగులర్ అయితే లాస్ ఫెమినిన్ ఫ్లూరల్ అవుతుంది. ఇవి డెఫినెట్ ఆర్టికల్. ఓకే, మనం తీసుకున్న నౌన్ జెండర్ మస్కులిన్ అయితే ఎల్, ఫెమినిన్ అయితే లా. ఇవి రెండు సింగులర్, వాటిని ఫ్లూరల్ లెగ్ చేంజ్ చేస్తున్నప్పుడు ఎల్ సింగులర్ అయితే ఫ్లూరల్ లెగ్ చేంజ్ చేస్తున్నప్పుడు లోస్ అవుతుంది. లా సింగులర్ అయితే ఫ్లూరల్ లెగ్ చేంజ్ చేస్తున్నప్పుడు లాస్ అని చేంజ్ అవుతుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఏమంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ని స్పానిష్లో లోస్ ఆర్టికులోస్ ఇండెటర్మినాదోస్ అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం. లోస్ ఆర్టికులోస్ ఇండెటర్మినాదోస్. ఇక్కడ 4 ఫార్మ్స్ ఉంటాయి. ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే మనం ఏం నేర్చుకుంటాం? ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే మనకి ఇంగ్లీష్లో ఏ యాన్ అని వస్తాయి. ఏ యాన్. ఇక్కడ స్పానిష్లో ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే 4 ఫార్మ్స్ వస్తాయి. ఉన్, ఊనా, ఊనోస్, ఊనాస్. ఓకే, ఉన్ అంటే సేమ్ మస్కులిన్ సింగులర్ అవుతుంది. ఊనా అంటే ఫెమినిన్ సింగులర్. ఊనోస్ వచ్చేసి మస్కులిన్ ఫ్లూరల్ అవుతుంది. ఊనాస్ వచ్చేసి ఫెమినిన్ ఫ్లూరల్ అవుతుంది. అలాగే ఊనోస్, ఊనాస్ అంటే ఏ యాన్ కాకుండా సమ్ అని కూడా చెప్తాం. మరి ఏ ఉంది, యాన్ ఉంది. ఏ ఏమి, యాన్ ఏమి అని మీకు డౌట్ రావచ్చు. ఏ అన్నా యాన్ అన్నా మస్కులిన్ అయితే ఉన్నని, ఫెమినిన్ అయితే ఊనా అని చెప్తాం. ఏ అంటే మనం నేర్చుకుంటాం, ఏ అంటే ఎప్పుడు వస్తుంది, యాన్ ఎప్పుడు వస్తుందని మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటాం. దాన్ని బట్టి మనం అక్కడ రాసేసుకోవాలి. ఇప్పుడు క్యాట్ వచ్చింది అనుకోండి, ఏ క్యాట్ అంటాం, యాన్ క్యాట్ అనం. అలా మనం గుర్తుపెట్టుకొని రాసుకోవాలి. అక్కడ ఏ వస్తుందా, యాన్ వస్తుందా అని మనం రాసుకోవాలి. ఇప్పుడు ఏ క్యాట్ అని మనం స్పానిష్లో చెప్పాలి. క్యాట్ని గాతో అంటారు. గాతో ఎండింగ్ ఓ ఉంది, అది నౌను. నౌను ఎండ్ విత్ ఓ ఉంటే అది మస్కులిన్ అవుతుంది. మస్కులిన్ అయితే అది సింగులర్ కాబట్టి మనం ఏ అంటే ఏం రాయాలి, ఉన్ వాడాలి. అది ఫెమినిన్ అయితే గాతో వచ్చేసి మనకి నౌన్ మస్కులిన్ సింగులర్, దాన్ని ఫెమినిన్ లెగ్ కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు ఎండ్ విత్ ఓ ఉన్నవి ఫెమినిన్ లెగ్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఓ ప్లేస్లో ఏ రాస్తే అది ఫెమినిన్ అవుతుంది. అప్పుడు ఏ క్యాట్ అంటే ఊనా గాతా ఆర్ ఉన్ గాతో, ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పచ్చు. ఉన్ గాతో అంటే మేల్ క్యాట్, ఊనా గాతా అంటే ఫీమేల్ క్యాట్ అని అర్థం. మనం క్యాట్ యొక్క జెండర్ బట్టి నేమ్ చేంజ్ చేసుకోవాలి. అలాగే సమ్ క్యాట్స్ అని చెప్పాలంటే, ఏ క్యాట్ అంటే సింగిల్ క్యాట్ గురించి మాట్లాడుతున్నాం. సమ్ క్యాట్స్ అంటే కొన్ని అని మాట్లాడుతున్నాం. అప్పుడు ఊనోస్ గాతోస్. ఉన్ అంటే మస్కులిన్ సింగులర్, దాన్ని ఫెమినిన్ లెగ్, దాన్ని ఫ్లూరల్ లెగ్ చేంజ్ చేస్తున్నప్పుడు ఊనోస్ అని చెప్తాం. ఊనా ఫెమినిన్ సింగులర్, దాన్ని ఫెమినిన్ లెగ్ ఫ్లూరల్ లెగ్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఊనా కాస్త ఊనాస్ అవుతుంది. గాతో సింగులర్ అయితే ఫ్లూరల్ ఏమవుతుంది, గాతోస్. గాతా సింగులర్ ఫెమినిన్ సింగులర్, ఫెమినిన్ ఫ్లూరల్ ఏమవుతుంది, గాతాస్. ఇలా ఎండ్ విత్ ఓ ఉంటే వాటిని మస్కులిన్ అని, ఎండ్ విత్ ఏ ఉంటే దానిని ఫెమినిన్ అని చెప్తాం. ఎండ్ విత్ ఓ ఉన్నవి ఎండ్ విత్ వాటిని ఫ్లూరల్ లెగ్ కన్వర్ట్ చేసుకుంటున్నప్పుడు ఎండ్ విత్ ఓ ఉన్న, ఏ ఉన్న, ఓవెల్స్ ఉన్న, ఎండ్ విత్ ఓ ఉన్నవి మనము ఎస్ యాడ్ చేస్తే అది ఫ్లూరల్ లెగ్కి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అలా సింగులర్ టు ఫ్లూరల్ చేంజ్ చేసుకుంటాం. ఎండ్ విత్ ఓవెల్స్ ఉంటే ఫ్లూరల్ లెగ్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ ఆర్టికల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సింగులర్ ఏమి, ఫ్లూరల్ ఏమి, మస్కులిన్కి ఏం వాడాలి, ఫెమినిన్కి ఏం వాడాలని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఆర్టికల్స్ ఇన్ స్పానిష్. ఆర్టికల్స్ మనకి 2 ఉన్నాయి. ఒకటి డెఫినెట్ ఆర్టికల్, ఇంకొకటి ఇండెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ అంటే ద, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ యాన్. ద అంటే మనకి ఇక్కడ ఏమొస్తాయంటే ఎల్ లా, లోసు లాస్ వస్తాయి. ఓకే, ఒక నౌన్ అనేది ఎండ్ విత్ ఓ ఉందంటే అది మస్కులిన్. మనకి ఎప్పుడు కూడా నౌన్ ఆల్వేస్ ఎండ్ విత్ ఓ రాదు, సమ్ టైమ్స్ వేరే ఎండింగ్స్ వస్తాయి. అలాగే వర్డ్ ఎండ్ విత్ ఏ ఉందంటే అది ఫెమినిన్. ఏ కూడా ఆల్వేస్ మనకి ఎండ్ విత్ ఏ రాదు, సమ్ టైమ్స్ వేరే వస్తాయి. అవి వచ్చినప్పుడు జెండర్ ఏం రాయాలని నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.
నెక్స్ట్ వచ్చేసి ఇండెఫినెట్ ఆర్టికల్ ఏమంటే ఉన్, ఊనా, ఊనోస్, ఊనాస్ అంటే ఏ, యాన్ అనే అర్థం. ఊనోస్, ఊనాస్ అంటే మనం సమ్ కూడా తీసుకోవచ్చు ఫ్లూరల్ ఫామ్లో. ఉన్ అంటే ఏమవుతుంది, మనం తీసుకునే నౌను మస్కులిన్ సింగులర్ అయితే ఉన్ అని, ఫెమినిన్ సింగులర్ అయితే ఊనా అని తీసుకుంటాం. అదే మస్కులిన్ ఫ్లూరల్ అయితే ఊనోస్ అని, ఫెమినిన్ ఫ్లూరల్ అయితే ఊనాస్ అని తీసుకుంటాం. ఇవి ఆర్టికల్ ఇన్ స్పానిష్. అలాగే ఒక నౌన్ అనేది మనం సింగులర్ టు ఫ్లూరల్ ఎలా చేంజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం 3 పాయింట్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏమంటే ఏదైనా వర్డ్ ఆర్ నౌన్ ఎండ్ విత్ ఓవెల్స్ ఉంటే AEIOU, అలాగే అసెంతు సింబల్ ఉన్న ఈ, దాన్ని స్ట్రెస్డ్ ఈ అంటారు. అసెంతు సింబల్ ఉన్న ఈ ఉన్నప్పుడు వాటిని మనం ఫ్లూరల్ లెక్ చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది చూడండి. ద హెడ్, హెడ్ అంటే కబేజా, కబేజా అంటే హెడ్ అనమాట. ఎండింగ్ ఏముంది అక్కడ, ఏ ఉంది. ఏ ఉందంటే దా అంటే మనం ఏం రాయాలి, లా రాయాలి. అలాగే దానిని ఫ్లూరల్ లెక్ చేంజ్ చేస్తున్నప్పుడు హెడ్ సింగులర్ అయితే ఫ్లూరల్ ఏమవుతుంది, హెడ్స్. కబేజా సింగులర్, మనం ఎండ్ విత్ ఏ ఉంది కాబట్టి ఫ్లూరల్ లెక్ చేంజ్ చేస్తున్నప్పుడు ఎస్ యాడ్ చేస్తాం. లా సింగులర్ అవుతుంది, లాస్ ఏమవుతుంది, ఫ్లూరల్. కబేజా సింగులర్, కబేజాస్ ఫ్లూరల్. ద కబేజా, ద హెడ్ అంటే లా కబేజా, లాస్ కబేజాస్ అంటే ద హెడ్స్. ద మంకీ, మంకీని మోనో అంటారు. ఎండ్ విత్ ఓ ఉంది, అది మస్కులిన్ అవుతుంది. ఎల్ మోనో అంటే ద మంకీ. ఫ్లూరల్ చెప్పాలి అంటే ఎల్ ఏమవుతుంది, లోస్ అవుతుంది. మోనో ఏమవుతుంది, మోనోస్ అవుతుంది. అలా ఓవెల్స్తో ఎండ్ అయినా, అసెంత్ సింబల్ ఉన్న ఈతో ఎండ్ అయినా వాటిని సింగులర్ టు ఫ్లూరల్ చేంజ్ చేస్తున్నప్పుడు జస్ట్ వర్డ్కి ఎస్ యాడ్ చేస్తాం. అలాగే కాఫీ, కాఫీని ఏమంటారంటే కఫే. ఫ్లూరల్ చెప్పాలి అంటే ఎల్ లోస్ అవుతుంది, కఫే ఏమవుతుంది, కఫేస్ అవుతుంది, ఫ్లూరల్ అన్నమాట. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి ఏమంటే మనకి ఎండింగ్ ఓవెల్స్ కాకుండా కాన్సోనెంట్ వచ్చినా, అలాగే లెటర్ వై వచ్చినా, స్ట్రెస్డ్ ఓవెల్స్ అసెంత్ సింబల్స్ ఉన్న AIOU వస్తే, ఎక్సెప్ట్ ఈ కాకుండా అసెంత్ సింబల్ ఉన్న AIOUతో ఎండ్ అయితే వాటిని సింగులర్ టు ఫ్లూరల్ చేంజ్ చేస్తున్నప్పుడు మనం ES యాడ్ చేస్తాం. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఓవెల్స్తో ఎండ్ అయినా, అసెంత్ సింబల్ ఉన్న ఈతో ఎండ్ అయినా వాటిని ఫ్లూరల్ లెక్ చేంజ్ చేసుకున్నప్పుడు ఎస్ యాడ్ చేస్తాం. కాన్సోనెంట్తో ఎండ్ అయ్యి అసెంత్ సింబల్ ఉన్న AIOUతో ఎండ్ అయితే మనం ES యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ద సిటీ. సిటీ అంటే ఇక్కడ ఏమవుతుందంటే సిటీని ఏమంటారంటే సియుదాద్. ఇక్కడ ఆర్టికల్ ఏం రాసామంటే లా. మరి ఎలా చెప్పగలం ఇది ఫెమినిన్ అంటే, ఫెమినిన్ అనేది ఆల్వేస్ ఎండ్ విత్ ఏ రాదు, సమ్టైమ్స్ వేరే ఎండింగ్ వస్తాయి. ఇవి నేను జెండర్స్ అనే టాపిక్స్లో చెప్తాను, మీకు అక్కడ అర్థమవుతుంది. ఎండింగ్ DAD ఉంటే అది ఫెమినిన్, సియుదాద్ ఫెమినిన్ అనమాట. అందుకే దా అంటే లా రాసాను. దీనిని మనం ఫ్లూరల్ లెక్ చేంజ్ చేస్తున్నప్పుడు ఎల్ లా సింగులర్ అయితే లాస్ ఫ్లూరల్ అవుతుంది. సియుదాద్ సింగులర్, సియుదాదేస్ ఫ్లూరల్. సిటీ సింగులర్ కదా, ఫ్లూరల్ ఏమవుతుంది, సిటీస్. సియుదాద్, సియుదాదేస్, అంతే. గార్డెన్, గార్డెన్ని హార్దిన్ అంటారు. మరి ఎందుకు ఇక్కడ ఎల్ రాసామంటే ఇది మీకు జెండర్స్ టాపిక్స్లో అర్థమవుతుంది. ఎండింగ్ కాన్సోనెంట్ ఉంటే మనం అది నౌను మస్కులిన్గా తీసుకోవాలి. ఎన్ అనేది కాన్సోనెంట్ కదా, అది మస్కులిన్ అవుతుంది. ఎల్ హార్దిన్ అంటే ద గార్డెన్. ఫ్లూరల్ లెక్ చేంజ్ చేస్తున్నప్పుడు ఎల్ కాస్త ఏమవుతుంది, లోస్ అవుతుంది. హార్దిన్ సింగులర్, హార్దినేస్ ఫ్లూరల్. గార్డెన్ సింగులర్, గార్డెన్స్ ఫ్లూరల్. గార్డెన్ని స్పానిష్లో హార్దిన్ అంటారు, ఫ్లూరల్ హార్దినేస్. అలా, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ఏ నౌన్ ఎండ్ విత్ జెడ్ రీప్లేస్ ఇట్ విత్ CES టు మేక్ ఇట్ ఫ్లూరల్. మనకి ఓవెల్ కాకుండా, కాన్సోనెంట్ కాకుండా ఒక నౌన్ అనేది ఎండ్ విత్ జెడ్ ఉందంటే దానిని మనం సింగులర్ టు ఫ్లూరల్ చేంజ్ చేస్తున్నప్పుడు
జెడ్ని రిమూవ్ చేసి సిఈఎస్ అనేది యాడ్ చేయాలి, అది ఫ్లూరల్ అవుతుంది. ఎగ్జాంపుల్ కింద ఇచ్చాను. ద పెన్సిల్, పెన్సిల్ని లాఫిస్ అంటారు. ద అంటే అక్కడ ఎల్ రాయాలి, ఎల్ లాఫిస్. ఫ్లూరల్ ఏమవుతుంది, జెడ్ని రిమూవ్ చేసి సిఎస్ యాడ్ చేయాలి, లాఫిసెస్ అంటే పెన్సిల్స్. ద వాయిస్, లా బోస్. ఇక్కడ జెడ్ అంటే ఇక్కడ లా రాసాము, పైన ఎల్ రాసాము, ఎందుకనేది మీకు జెండర్స్ టాపిక్స్లో అర్థమవుతుంది. ద వాయిస్ అంటే బోస్, వాయిసెస్ అంటే బోసెస్. జెడ్ని రిమూవ్ చేసి సిఎస్ యాడ్ చేయాలి. ఇవి మనం సింగులర్ టు ఫ్లూరల్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నౌన్ అనేది ఎండ్ విత్ ఓవెల్స్తో ఎండ్ అయినా, అసెంత సింబల్ ఉన్న ఈతో ఎండ్ అయినా వాటిని మనం సింగులర్ టు ఫ్లూరల్ చేంజ్ చేస్తున్నప్పుడు ఎస్ యాడ్ చేయాలి. సెకండ్ పాయింట్, కాన్సోనెంట్తో ఎండ్ అయినా, అసెంత సింబల్ ఉన్న ఐఏఐఓయుతో ఎండ్ అయినా వాటిని మనం సింగులర్ టు ఫ్లూరల్ చేంజ్ చేస్తున్నప్పుడు ఈఎస్ యాడ్ చేస్తాం. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏదైనా నౌన్ జెడ్తో ఎండ్ అయితే మనం ఫ్లూరల్ చేంజ్ చేస్తున్నప్పుడు జెడ్ని రిమూవ్ చేసి సిఎస్ అనేది యాడ్ చేస్తాం. ఇవి 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.